ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు చివరికి చేరుకుంటున్న వేళ చమురు సెగలు సామాన్యుడి జేబుకు తాకుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాస్ కొరత కారణంగా చిన్న తరహా రోడ్ సైడ్ ఫుడ్ హోటల్ అన్నీ కూడా ఇప్పటికే మూతపడిపోయాయి. బ్రతికే గగనమైన నేపథ్యంలో ఇప్పుడు మరో భారం పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో హర్మోజ్ జలసంధి వద్ద భారత్ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. మరి దీంతో గ్యాస్ సంక్షోభం ఏర్పడుతుంది. మరి కేవలం భారత్ మాత్రమే కాకుండా చాలా దేశాలకు సంబంధించినటువంటి 700కు పైగా నౌకలు అక్కడే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సంక్షోభం తారాస్థాయికి చేరిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త ముప్పు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రీమియం పెట్రోల్ ఛార్జీలను కూడా పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆయిల్ కంపెనీలు దేశవ్యాప్తంగా కూడా అమ్ముతున్నటువంటి పవర్ పెట్రోల్ రేటు లీటర్కు ₹2.26 వరకు కూడా పెరిగిపోయింది. మరి ఆయిల్ కంపెనీని బట్టి కూడా రేటు తారుమారు అవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే ₹2.26 నుంచి ₹2.35 వరకు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో లీటరు పవర్ పెట్రోల్ ధర వచ్చేసి ₹115కు చేరిందనే చెప్పుకోవాలి. అయితే మరి సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి మార్పు లేకుండానే స్థిరంగా కొనసాగుతున్నాయని కూడా ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూ ఉన్నాయి. మరి పెరిగిన కొరత రేట్లు నేటి అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి వస్తాయని డీలర్లు వెల్లడిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరోపక్క చాలా చోట్ల పట్టణ శివారులలో అలాగే చిన్న టౌన్స్లలో కూడా పెట్రోల్, డీజిల్ నో స్టాక్ అంటూ కూడా బోర్డులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వం కావాల్సినంత పెట్రోలు, డీజిల్ మన దగ్గర ఉంది, అసలు ఫికర్ అక్కర్లేదని కూడా చెబుతూ ఉంటే వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధం తర్వాత తొలిసారిగా పెట్రోల్ రేట్లు పెంపును చూస్తుంటే రానున్న కొద్ది రోజుల్లోని మిగిలిన సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అలాగే ఆటో, ఎల్పీజీ, ఇక సిఎన్జి ధరలు కూడా పెరగడం స్టార్ట్ అవుతాయని కూడా చమురు రంగంలోని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఇది ఇప్పటికే ఏఐతో జాబ్స్ కోల్పోయి దేవుడా అంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నటువంటి టెక్కీల నుంచి మరి అరాకొర సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఇది ఆందోళన పెంచుతూ ఉంది. మరి ఈ రిఫిన్ ఏదైతే ఉందో, అంటే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఎఫెక్ట్ కూడా రేపు అంటే కూరగాయల రేట్ల నుంచి వంట సామాగ్రి, కరెంటు బిల్లుల వరకు కూడా వీటన్నిటినీ తాకడానికి పెద్ద ఆలస్యం పట్టదని అయితే నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3 రకాలుగా పెట్రోల్ లభిస్తుంది. ఒకటి సాధారణ పెట్రోల్, మరొకటి ప్రీమియం. ఇది కాకుండా ఇంకా హై యాక్టేన్ ప్రీమియం అనే 3వ రకం పెట్రోల్ కూడా ఉంది. మరి మెరుగైనటువంటి ఇంజిన్ పనితీరు, ఇక మైలేజ్ కోసం వాహనాల్లో ప్రీమియం పెట్రోల్ను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ప్రస్తుత ధరల ఏదైతే పెంపు ఉందో, ఈ పెంపు హై యాక్టేన్ ఏదైతే ప్రీమియం పెట్రోల్ ఉందో, ఈ ప్రీమియం పెట్రోల్ వాడే వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుందని చెబుతూ ఉన్నారు నిపుణులు. మరి ఏదైతే బీపీసీఎల్ స్పీడ్ కావచ్చు, ఇంకా హెచ్పీసీఎల్ పవర్ కావచ్చు, ఐఓసీఎల్ XP95 పేర్లతో ఈ ప్రీమియం పెట్రోల్ అయితే ప్రస్తుతానికి విక్రయిస్తూ ఉన్నాయి కంపెనీలని కూడా. ప్రస్తుతం దేశంలో 3 రకాల పెట్రోల్ లభిస్తూ ఉంది. మరి ఒకటి సాధారణ పెట్రోల్, మరొకటి ప్రీమియం. ఇది కాకుండా హై యాక్టేన్ ప్రీమియం అనే 3వ రకం పెట్రోల్ కూడా ఉంది. మరి మెరుగైనటువంటి ఇంజన్ పనితీరు, ఇక మైలేజ్ కోసం వాహనాల్లో ప్రీమియం పెట్రోల్ను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుత ధరలను పెంపుపైన హై యాక్టేన్ ప్రీమియం పెట్రోల్ వాడే వినియోగదారులను ప్రభావితం చేస్తూ ఉంది. మరి ఏదైతే బీపీసీఎల్ స్పీడ్, హెచ్పీసీఎల్ పవర్, ఇంకా ఐఓసీఎల్ XP95 పేర్లతో ఈ ప్రీమియం పెట్రోల్ను విక్రయిస్తాయి.
వాస్తవానికి పెట్రోల్ గ్రేడ్ను దాని యాక్టేన్ విలువ ఆధారంగా వర్గీకరిస్తూ ఉంటారు. ఇక భారత్లో సాధారణ పెట్రోల్ యాక్టేన్ విలువ 87 కాగా అదే ప్రీమియం పెట్రోల్ యాక్టేన్ విలువ 95గా ఉంది. మరి హై యాక్టేన్ కలిగినటువంటి ఈ ఇంధనం ఎక్కువ కంప్రెషన్ ఏదైతే రేషియోని కూడా కలిగి ఉంటుంది. మరి దీని ఫలితంగా వాహనం ఇంజన్ను స్టార్ట్ చేసే సమయంలో అయితే అంటే ఎక్కువ ఇంధనం తీసుకోదు ఇది. మరి అంతేకాదు కార్బన్ పైన కూడా తక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంది. ఇక మరి శక్తివంతమైనటువంటి ఇంజన్లు కలిగినటువంటి ఏదైతే స్పోర్ట్స్ కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, సూపర్ కార్లు మొదలైనటువంటి వీటన్నిటి మీద కూడా ఈ ప్రీమియం పెట్రోల్ అనేది కూడా ఉత్తమంగా పనిచేస్తుందని నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. సాధారణంగా పెట్రోల్ గ్రేడ్ను దాని యాక్టేన్ విలువ ఆధారంగా వర్గీకరిస్తూ ఉంటారు. భారత్లో సాధారణ పెట్రోల్ యాక్టేన్ విలువ 87 కాగా అదే ప్రీమియం పెట్రోల్ యాక్టేన్ విలువ 91గా ఉంది. మరి హై యాక్టేన్ కలిగినటువంటి ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేడియేషన్ కలిగి ఉంటుంది. దీని ఫలితంగా వాహనం ఇంజన్ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం తీసుకోదు. అంతేకాదు ఇంకా కార్బన్ పైన ఉన్నటువంటి తక్కువ ప్రభావాన్ని కూడా చూపుతూ ఉంది. మరి శక్తివంతమైనటువంటి ఇంజన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, బైకులు, సూపర్ కార్లు మొదలైనటువంటి వాటి ఈ ప్రీమియం పెట్రోల్ వీటన్నిటిపైన కూడా ఉత్తమంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. బల్క్ డీజిల్ ధర పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్ విభాగాలపైన తీవ్రంగా ప్రభావం చూపుతోంది. మరి సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే ఏవైతే పరిశ్రమలు ఉంటాయో ఈ పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా అవసరం ఉంటుంది. మరి ఇది లీటర్కు 22 రూపాయలు పెరిగితే మాత్రం అంటే లీటర్కు 22 రూపాయలు ఈ విధంగా పెరగడం వల్ల కూడా వారి ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉంటుందో అది గణనీయంగా పెరుగుతుందని ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంచనాలు వేస్తూ ఉన్నారో. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ఇక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పెంపు వల్ల ఏదైతే రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఇది పెరిగితే మాత్రం ఖచ్చితంగా పరోక్షంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడానికి చాలా ఆస్కారం ఉందని అయితే నిపుణులు చెబుతూ ఉన్నారు. పశ్చిమాసియాలో ఓవైపు యుద్ధం ముదురుతూ ఉన్నా, చమురు సరఫరాలపైన ఏదైతే తీవ్ర ప్రభావం పడుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా ఏదైతే వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ కూడా వచ్చే వారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిళ్లపైన కూడా 3 నుంచి 5 రూపాయల మేరకు కూడా అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.